హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పర్ఫెక్ట్ పల్లీ చిక్కీని చూపించబోతున్నాను. అచ్చం బయట కొన్న స్వీట్ షాప్లోనే ఇంట్లోనే చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. ఇది ఒక 15-20 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. చిక్కీ అనగానే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండదు. అంత టేస్టీగా అంత డెలిషియస్గా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి, చాలా బాగా వచ్చింది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1.5 కప్పు పల్లీలను తీసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో దోరగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకండి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఒక పల్లీని తీసుకొని ఇలా నొక్కి చూస్తే పొట్టు అనేది సపరేట్ అవుతే సరిపోతుంది. ఇక్కడ మీకు టిప్ చెప్తాను. ఒక కవర్ పైన కానీ పేపర్ పైన కానీ ఇలా పల్లీలను తీసుకోండి. రోల్తో స్లోగా రోల్ చేసుకుంటే పొట్టు అనేది సపరేట్గా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పొట్టు అనేది సపరేట్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఇందులోకి 1.5 కప్పు బెల్లం తీసుకోండి. 1.5 కప్పు పల్లీలకి 1.5 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇన్ కేస్ మీరు స్వీట్ తక్కువ ఇష్టపడేవారు అయితే 1 కప్పు తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేయలేదు. మీకు కావాలంటే ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మెల్లిగా పాకం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోండి. బేకింగ్ సోడా అనేది అస్సలు స్కిప్ చేయకండి. దానివల్లనే చిక్కీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా తీసుకోండి. 5 to 6 మినిట్స్ పాకాన్ని కలుపుతూ మిక్స్ చేయండి. ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని ఇలా పాకం తీసుకొని ఇలా చెక్ చేస్తే విరిస్తే అప్పడంలా విరగాలి. ఇదే మనకు పర్ఫెక్ట్ టెక్స్చర్. ఇందులోకి రెడీగా పక్కనుంచిన పల్లీలను తీసుకొని 2 నిమిషాలు కలుపుతూ దగ్గరికి రానివ్వండి. స్టవ్ ఆఫ్ చేసి రెడీగా పక్కనుంచండి. బటర్ పేపర్ కానీ ఇలా పాలిథీన్ కవర్ మీద కానీ 1 టీ స్పూన్ దాకా నెయ్యి తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని మనం రెడీగా పక్కనుంచిన పల్లీ చిక్కీ మిశ్రమాన్ని తీసుకోండి. రోలర్ తీసుకొని 1 టీ స్పూన్ దాకా నెయ్యి స్ప్రెడ్ చేసుకొని రోలర్తో ఇలా మెల్లిగా స్లోగా రోల్ చేయండి. మీకు వీలైనంత వరకు కొంచెం థిక్నెస్తో రోల్ చేసుకోండి. నైఫ్ తీసుకొని సైడ్స్కి సమానంగా అంటూ రోల్ చేయండి. ఇలానే రోల్ చేశాక నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇలానే ఒక 15 to 20 మినిట్స్ అలానే పక్కకి వదిలేయండి. అంతే, మన పల్లీ చిక్కీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూస్తూనే తెలిసిపోతుంది కదా మన చిక్కీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలానే మీరు కూడా చేసి చూడండి. ఇక్కడ నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్తో ఫాలో అయ్యి చూడండి. అచ్చం నేను చేసినట్టు పర్ఫెక్ట్ చిక్కీ అనేది మీరు చేసేస్తారు. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన శృతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.